ప్రకాశం జిల్లా మార్కాపూర్ మార్కెట్ యార్డ్ను సందర్శించిన బీజేపీ నాయకులు బొంతల కృష్ణ. ఇందులో భాగంగా మార్కెట్ యార్డ్ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డితో కలిసి సుదీర్ఘంగా రైతుల గురించి చర్చించుకోవడం జరిగింది. వేసవి కాలంలో పప్పు దినుసులు, కందిపైరు, శనగపైరు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం మన బాధ్యత అని, అదేవిధంగా కర్నూలు, గుంటూరు జిల్లాల మార్కెట్ యార్డ్తో మాట్లాడుతూ ఎక్కడ మనకు గిట్టుబాటు ధర ఉందో అక్కడ రైతులకు మేలు జరిగేలా చూడాలని బీజేపీ మార్కెట్ యార్డ్ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్ సరోజిని, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కృష్ణ, జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి లక్ష్మి, జిల్లా బీజేపీ సెక్రటరీ చిన్నయ్య, టౌన్ జనరల్ సెక్రటరీ సతీష్, సీనియర్ నాయకులు కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొంతల కృష్ణ, ప్రకాశం జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిని. ప్రస్తుతం మార్కెట్ యార్డు మార్కాపురం రావడానికి కారణం ఏంటంటే, మన రైతులకు కందులు కానీ, శనగలు కానీ, కొర్రలు కానీ, మిర్చి కానీ మద్దతు ధర ఎంత ఇస్తున్నారు మన అధికారులను కనుక్కొని, తర్వాత కందులకు గాను 7,500 మన పిఎస్ సెంటర్ ద్వారా ఇస్తున్నాం, సొసైటీ ద్వారా. పెద్దక్క రైతులు వచ్చి మీరు పిఎస్ సెంటర్ ద్వారా 7,500 మద్దతు ధరకు అమ్మవాళ్ళను మీరు దళాల చేతుల్లో ఇరుక్కోకుండా మీరు మార్కెట్ యార్డుకి వచ్చి అధికారులతో మాట్లాడి మద్దతు ధర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత ఆ మిర్చి వచ్చేసి గుంటూరులో మన సెంట్రల్ గవర్నమెంటు 11,748 మద్దతు ధర ఇచ్చారు. కానీ అది తక్కువే రైతులకు. మీరు దానికన్నా తక్కువ దళాల చేతుల్లో చిక్కోకుండా, తక్కువ అమ్మకుండా ఆ రేటుకి వస్తేనే అమ్మండి. తర్వాత మన సెంట్రల్ గవర్నమెంటు కావాల్సినంత మద్దతు ధర ఇస్తుంది. దానివలన రైతులు నష్టపోకుండా మద్దతు ధరకు అమ్మవలసిందిగా కోరుతున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.